ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. తిరుమల కొండ అయితే బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా అయితే ముస్తాబైపోయిందండి. చూడండి, చక్కటి విద్యుత్ దీపాలంకరణ మధ్యలో మాడవీధులు ఎంత కన్నుల విందుగా దర్శనమిస్తున్నాయో. తిరుమల క్షేత్రం అయితే దేదీప్యమానంగా విరాజిల్లుతుందండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంటే మనకి మాటల్లో చెప్పతరం కాదు కదా. ఆ అనుభూతిని ప్రత్యక్షంగా చూసే భక్తగణం యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఈ జన్మకి ఈ భాగ్యం చాలు స్వామి, మాకు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాము, అందుకని మాకు ఈ జన్మలో నిన్ను ఈ విధంగా సేవించుకునే భాగ్యాన్ని కలగజేశావు, ఇంకా ఇంతకంటే మేము ఏం కోరుకుంటాం స్వామి మీ దగ్గర నుంచి, మీ పాదాల సేవ తప్పితే అన్నట్టుగా ఉంటుందండి. తిరుమల కొండ అంతా భక్తి భావ సముద్రం మధ్యలో తేలియాడుతూ ఉంటుంది. ఇంత చక్కటి పుష్పాలంకరణ మీరు చూస్తున్నారు కదా మహాద్వారం దగ్గర. చూడండి, స్వామివారు ఆనంద నిలయంలో నుంచి చక్కగా వేంచేస్తున్నారు. ఇరువురి అమ్మలతో కూడి స్వామివారు జగన్మోహనాకారుడై తిరువీధులలో విహరించడానికి స్వామివారు వాహన సేవగా మనకి దర్శనం ఇవ్వడానికైతే మనకు మొదటి వాహనమైన ఆదిశేష వాహనం పైన భక్త జనావళికి దర్శనం ఇవ్వడానికైతే స్వామివారు ఇరువురి అమ్మలతో కూడి బయటికైతే వచ్చారండి. ఆహా, చూడండి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూడడానికి ఈ రెండు కన్నులు సరిపోతాయా మనకి? ఎంత చక్కటి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారో ఆ స్వామి. ఇంతకంటే ఈ జీవితానికి ఏమైనా పరమార్థం ఉంటుందా? స్వామివారి దర్శనాన్ని ఇంత కళ్ళ నిండుగా, మనసు నిండుగా మనం దర్శించుకుంటున్నాం. దగ్గర ఉన్నా కూడా ఈ భాగ్యం మనకు దక్కదేమో. ఈ వీడియో ద్వారా చూస్తున్న భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు సర్వదా మీ అందరికీ అందాలని, మీ కుటుంబాలన్నీ యోగక్షేమాలతో అనుక్షణం స్వామివారి ఆశీస్సులతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి మీ అందరి తరపున నేను ప్రార్థిస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా, ఆయన అనుగ్రహం అలా అందరిపైన ఉండాలి. చూడండి, ఆహా, ఆయన ఇరువురు దేవేరుల మధ్యలో ఎంత అందంగా ఉన్నారు. స్వామివారికి దిష్టి తగులుతుందేమో ఆ అలంకరణ, ఆ చక్కగా ఆ సేవ. చూసారా, మనకు ఆదిశేష వాహనం మీద స్వామివారైతే తిరువీరుల్లో భక్త జనావళికైతే దర్శనం ఇవ్వడానికి బయలుదేరారండి. ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా ఆదిశేష, స్వామివారిని మోసే భాగ్యం కలిగింది నీకు. నిన్ను తాకినా చాలు ఆ పుణ్యం మాకు కొంత లభిస్తుంది అనుకొని ఆ పల్లకిని ముట్టుకోవడానికి ఎంతమంది భక్తజనులు తాపత్రయపడతారు. స్వామివారి ఊరేగింపు మంగళవాద్యాల నడుమ, సాంస్కృతిక కార్యక్రమాలు నడుమ చూడండి, ఎంత జానపద కళాకారులు ఎవరికి తోచిన రీతిలో వారి వారి భక్తిని తెలియజేస్తూ స్వామివారిని తిరువీధులలో వైభోగంగా స్వామివారిని తీసుకొస్తున్నారండి. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఆదిశేషుడి మీద మనకు దర్శనమిస్తున్నారు. చూడండి, అది భక్త జన సంద్రం అంటారు కదా. చూసారా, ఎంతమంది భక్తులు ఎలా ఉన్నారు. అదే తిరుమల విశేషమండి. అక్కడ ఎంతమంది ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు. ఇంతమంది నడుమన కూడా మనం ఇబ్బందిగా అస్సలు ఫీల్ అవ్వము. అయ్యో, ఆయన క్షమిక కాలం, ఆయన దర్శనం అయితే చాలు అని అనుకుంటాం. ఇంతమంది భక్తులకి ఇలా దర్శనమిస్తున్న ఆ స్వామి మన కోరికలన్నీ చూసినంత మాత్రానే మన పాపాలన్నీ హరించాలనే విధంగా ఆయన దర్శన భాగ్యం ఉంటుందండి. అందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు సర్వదా ఉండాలని కోరుకుంటూ, వీరైతే బ్రహ్మోత్సవాలలో ఒకరోజైనా స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల క్షేత్రానికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో ద్వారా ఎవరైతే స్వామివారిని చూస్తున్నారో వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు దక్కాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.